శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కర్కాటక లగ్నం వాళ్ళు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవారు, రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఒక్కొక్కసారి మనం చేస్తున్న పని కరెక్టా కాదని కాన్ఫిడెంట్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, రాజకీయంగా గెలుస్తామా గెలవా, వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద ల్యాండ్ పెట్టాం, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాం, మనం గెలుస్తామా గెలవా, ఇలా చాలా కన్ఫ్యూజన్లో మానసిక ఒత్తిడి పొందే అవకాశం వాళ్ళకి బాగా కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పెట్టేశారు, ఇంకేం చేయడానికి లేదు. సో మన కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకుంటూ మనం సక్సెస్ఫుల్ అవ్వాలంటే కర్కాటక లగ్నానికి అధిపతి ఎవరు? చంద్రుడు. అంటే మానసిక ఒత్తిడి పొందుతుంటారు, ఏంటి బయటపడతాం పడడం అనేది. సో దీన్ని బలోపేతం చేసే చంద్ర సంబంధం ఏంటంటే చండీ మంత్రం. చండీ మంత్రం కానీ సాధన చేసుకుంటూ వెళ్తే కొంచెం కాన్ఫిడెంట్గా, ధైర్యంగా, సహజంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా ధైర్యంగా ఉండాలి మనం. లేదంటే ముత్యం, మానసిక ఒత్తిడిని బయటపెట్టడానికి ముత్యం, బసర ముత్యం అని అంటారు. బసర ముత్యం అంటే ఇప్పుడు మనం చేతి పెట్టుకోవడం అటువంటి బసర ముత్యం. దీన్ని సాధన చేసి పెట్టుకోవడం, మెడలో వేసుకోవడం కానీ, ముత్యాలు తీసుకున్న నీళ్ళలో వేసి ఆ నీళ్లు తాగడం కానీ, రాత్రి తుంచి ఉదయం తాగడం కానీ, ఇలాంటివి చేయడానికి కొంత హెల్త్ వైజ్, వెల్త్ వైజ్ అనే విధంగా మానసిక ఒత్తిడిని బయటపడడానికి అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యంగా పొందగలుగుతారు. శుభం వ్యాధి.